పేటీఎంతో జతై ఉన్న వ్యాపారులందరికీ నా నమస్కారాలు. కొత్త కస్టమర్లను పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. బట్ థ్యాంక్స్ టు పేటీఎం. ఎందుకంటే పేటీఎం సౌండ్ బాక్స్ లో బ్లూటూత్ ను యాక్టివేట్ చేయడం కోసం 0 ఎఫర్ట్ అవసరమవుతుంది. ఎలాగా రండి మేము మీకు తెలియజేస్తాం. ముందుగా మనం తెలుసుకుందాం పేటీఎం సౌండ్ బాక్స్ విత్ బ్లూటూత్ ను ఎలా కొనుగోలు చేయాలో. దీనికి 2 మార్గాలున్నాయి. మొదటిది ఆన్లైన్. ఇందులో మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ చేయవచ్చు. ఇక రెండవది పేటీఎం యొక్క ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ద్వారా చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేయబడిన సౌండ్ బాక్స్ ముందు నుంచే యాక్టివేట్ చేయబడి ఉంటుంది. అంతేకాకుండా మీరు ముందు నుంచే మీకు ఇష్టమైన భాషను అలాగే మీ సిమ్ ప్రొవైడర్ ని ఎంచుకోవచ్చు. అన్నట్టు పేటీఎం యొక్క ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ద్వారా కొనుగోలు చేసినట్లయితే ఈ నంబర్ కు కాల్ చేయండి. ఇంకా మీ వివరాలు అంటే షాప్ చిరునామా, పేరు, మొబైల్ నంబర్ మొదలైనవన్నీ చెప్పండి. పేటీఎం యొక్క ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇంకా మీ సౌండ్ బాక్స్ ని యాక్టివేట్ చేస్తారు. సిమ్ పెట్టాల్సిన జంజాటము లేదు. ఇంకా యాక్టివేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరమూ లేదు. వాడుతూ ఉన్నప్పుడు మీకు గనక సిమ్ ని తీసివేయవలసిన అవసరం వచ్చిందనుకోండి, జస్ట్ ఈ సాధారణ దశలను అనుసరించండి. మొట్టమొదటగా మీ సౌండ్ బాక్స్ యొక్క సిమ్ స్లాట్ కవర్ ను తెరవండి. తరువాత సిమ్ కార్డ్ స్లాట్ నుంచి జాగ్రత్తగా సిమ్ కార్డ్ ను తీయండి. ఆ తర్వాత సిమ్ కార్డ్ యొక్క గోల్డెన్ చిప్ మరియు కట్ అయిన భాగాన్ని సరైన దిశలో ఉంచుతూ దాన్ని మళ్లీ సిమ్ స్లాట్ లో ఉంచండి. ఇప్పుడు పవర్ బటన్ ని 3 సెకండ్ల పాటు నొక్కి ఉంచండి. సౌండ్ బాక్స్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసిన కొద్దిసేపటి తర్వాత మీరు సౌండ్ బాక్స్ యొక్క లైట్ ఇండికేటర్ మీద వెలుగుతున్న లైట్ ముందుగా పసుపు రంగులో మెరుస్తూ తర్వాత సాలిడ్ నీలం రంగులోకి మారుతూ కనిపిస్తుంది. మరి సాలిడ్ నీలం రంగు అంటే అర్థం ఇప్పుడు మీ పేటీఎం సౌండ్ బాక్స్ కి నెట్వర్క్ తో పాటు స్ట్రాంగ్ కనెక్షన్ ఏర్పడిందని. మరైతే ఇప్పుడు పేమెంట్లను వెంటనే అంగీకరించండి. ఇంకా బిజినెస్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కోసం ఇండియా అంటుంది పేటీఎం కరో.